ఇందాక చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శిస్తారు. మీరు చూసినట్టయితే మొన్న విశాఖ గర్జనలో చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి వాళ్ళకు కావాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని సాధించుకోవడానికి ఒక పెద్ద ఎత్తున వాళ్ళ మద్దతును తెలియజేశారు. అయితే అక్కడికి వెళ్ళి మంత్రులందరం కూడా ఏ విధంగా ఇబ్బంది పడ్డారో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అందులో నేను కూడా ఉన్నాను. అందులో వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర ఏ విధంగా ఆ కారు మీద కర్రలతో ఏ విధంగా దాడి చేశారు, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడుతూ వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది విసిరుగొట్టి ఇష్టం వచ్చినట్టుగా దాదాపు నేను ఒక 20 నిమిషాలు బ్లాక్ అయ్యాను. అందులో ఏ విధంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కూడా చూశారు. మేము ఇబ్బంది పడితే ఆయనకి ఏదో అయిందని ఆయనను పరామర్శించాడు. అయితే ఆయన వచ్చి ఆయన అక్కడి నుంచి వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి ఆయన పార్టీ ఆఫీస్లో ఏం మాట్లాడతాడు, ఆయన ప్రజాస్వామ్యంలో కొడకల్లారా అని మాట్లాడడము ఎంతవరకు కరెక్టు? ఇదే ఆయన ఇచ్చే మెసేజ్, సమాజానికి ఇచ్చే మెసేజ్ అదేనా? ఆయన ఏం మాట్లాడతారు? చెప్పులు చూపిస్తారా? కొడకల్లారా అని మాట్లాడతారా? వైసీపీ వాళ్ళందరినీ కూడా కొడకల్లారా అని మాట్లాడతారా? ఇదే ప్రజాస్వామ్యము? వీళ్ళకి తెలిసిన ప్రజాస్వామ్యం ఇదేనా? ఇదే మెసేజ్ వాళ్ళ సమాజానికి ఇస్తున్నారా? ఇంకా వీళ్ళు అంటారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము వస్తాము అంటారు. మీరు మాట్లాడింది ఏంది? మీరు చూపించే చెప్పులేంది? చూపించి మీరా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వస్తారు అంటే ఏంది? ఇంకా అందరు అట్లే మాట్లాడాలనా? అందరు అట్లే చేయాలనా? ఏమన్నా బుర్రుందా వాళ్ళకి? ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే అక్కడ విశాఖ గర్జనలో ప్రజలు వాళ్ళకు సంబంధించినటువంటి తాలూకా వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ మద్దతుని పెద్ద ఎత్తున తెలియజేశారు. వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ తాలూకా అభిప్రాయాన్ని వాళ్ళు స్పష్టంగా ప్రజలందరికీ కూడా అక్కడ తెలియజేశారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది. తర్వాత కేవలం దాన్ని డైవర్ట్ చేయడానికే ఆ ప్రాంత ప్రజలకు అక్కడ వాళ్ళకు మంచి జరగొద్దనే ఒక ఉద్దేశంతో అక్కడ జరిగినటువంటి ఒక సభను డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి మేము ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అందరూ చూశారు. అయితే వీళ్ళు అక్కడి నుంచి వచ్చి అది సక్సెస్ని ఓర్వలేక అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈయనకి ఏం జరగకపోయినా అక్కడ ఇబ్బంది పడ్డది మేము మంత్రులం మేము ఇబ్బంది పడితే ఈయన ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇక ఏదో జరిగిపోయినట్టు ఏది పడితే అది మాట్లాడతాడు. అది మాట్లాడడం కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారా? ఆ ధోరణి కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారా? అది కరెక్ట్ ధోరణి ప్రజాస్వామ్యంలో ఎంతవరకు కరెక్ట్? అది అలా ఆయనకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకటన్న విషయం ఎప్పుడు మాకు తెలుసు. ముసుగు తీసి బయటకు వచ్చారు. ఓకే ఫైన్, మేము కాదంటలేదు. వాళ్ళు తీసినా తీయకపోయినా వాళ్ళిద్దరు ఒకటే. మా నాయకుడు చెప్పాడు, మేమందరం కూడా చెప్పాము, మేము ఎన్నోసార్లు మాట్లాడాము. వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళు వచ్చి వాళ్ళు ప్రజాస్వామ్య పరిరక్షణ అని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు, వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ ఎంతవరకు కరెక్టు? వాళ్ళు వాడుతూ ఇక వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి నన్ను ఆపారు, నన్ను అడ్డుకున్నారు. దానికి దాడి చేసిన వాళ్ళు మా వాళ్ళు లేరు. మీరు చెప్పండి, విశాఖ గర్జన ఫ్లాప్ అయిందా? మీరు చెప్పండి, మీకు అనిపించిందా? మీరు చూసినప్పుడు మాట్లాడాలి. మరి మీరు చూసిన వాళ్ళని అడగండి. ఇక్కడ ఉన్నా సరే, మీరు వదిలేండి. మీరు చెప్పండి, నా విశాఖ గర్జన ఫ్లాపా? అంత వర్షంలో నేను నడిచాను, నేను వెళ్ళాను అక్కడ, నేను కూడా వెళ్ళాను. నేనేమో ఆడియన్స్ని కాదు, నేను పార్టిసిపేట్ చేశాను. మేము మా ప్రభుత్వం తాలూకా ఆలోచనని మేము చెప్పాము. మేమేం చెప్పాము? అందరూ బాగుండాలి, అందులో అమరావతి ఉండాలి, గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను నేను చెప్పాను. అక్కడ ఏం చెప్పారు? వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని వాళ్ళు చెప్పారు. అంత వర్షంలో కూడా అన్ని రకాల వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేఏసీ పిలుపు మేరకు మద్దతు ఇచ్చింది. అక్కడ అన్ని వర్గాలు ఎంతోమంది మేధావులు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, రకరకాల వాళ్ళందరూ వచ్చారు. అందరూ నాన్ పొలిటికల్గా చాలా మంది సంఘాలు వచ్చినాయి. వాళ్ళందరూ ఏం చెప్పారు? మా ప్రాంతాన్ని వెనుకబడిన మా ప్రాంతానికి డెవలప్మెంట్ కావాలి, మేము మద్దతు ఇస్తున్నాం, కోరుకుంటున్నామని చెప్పారు. అంత భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు వెళ్తే ఇది చూడలేక ఓర్వలేక వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.